అమల్లో కేంద్రం చారిత్రాత్మక నిర్ణయం అన్ని షిఫ్ట్లు అన్ని రకాల పనులు మహిళలు కార్మిక చట్టాల్లో భారీ సంస్కరణలు 29 చట్టాల స్థానంలో 4 కొత్త కోడ్లు ఉద్యోగులందరికీ నియామక పత్రాలు అందరికి కనీస వేతనాలు తప్పనిసరి గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లకు నిర్వచనం ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులకి అడాచ్ సర్వీస్కి గ్రాట్యుటీ 40 ఏళ్లు పైబడితే ఏటా వైద్య పరీక్షలు అన్నటువంటి హైలైట్ చేశారు. అయితే హెడ్మా ఎన్కౌంటర్ బూటకం అంటూ 15 విజయవాడ ఆసుపత్రి నుంచి ఆయనతో పాటు మరికొందరిని ఎస్ఐబి పోలీసులు తీసుకెళ్లారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు చిత్రహింసలు పెట్టి చంపి కట్టుకదల్లారు. టెక్ శంకర్ సహా మరికొందరిని అలాగే హత్య చేశారు. ఫాసిస్ట్ ఆర్ఎస్ఎస్ బీజేపీ మనువాదుల దమనకాండ ఖనిజ దోపిడీ కోసమే నక్సల్స్ హత్యలు మావోయిస్టు పార్టీ 23 దేశవ్యాప్తంగా నిరసన పాటించాలని పిలుపు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇందులో ఆర్ఎస్ఎస్కిను బీజేపీకి ఏంటి సంబంధం నాకు అర్థం కాదు. ప్రభుత్వం చేస్తుంది, పోలీసులు చేస్తారు. పోలీసులు ఎవరు అధికారంలోనే ఎన్కౌంటర్ చేస్తారు కదా. కాంగ్రెస్ అప్పుడు కాంగ్రెస్ శక్తులు అనలేదే, లేకపోతే కనుక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అనలేదే. అప్పటికొక రకం, ఇప్పుడు ఒక రకం. ఇదే మావోయిస్టుల యొక్క డబుల్ స్టాండ్. పోతే సిఐ శంకరే డిస్మిస్ అన్నటువంటిది ఇక్కడ కూడా హైలైట్ చేశారు. ఇది ఒక పక్కన నడుస్తుంది. పోతే సాయి సేవా సముద్రం అంటూ అందరినీ ప్రేమించు అందరినీ సేవించు నినాదం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ విశేష కార్యక్రమాలు తల్లి సూచనతో సేవ మార్గం పట్టిన సత్యసాయి ఉచిత విద్య వైద్యం తాగునీటి పథకాల ప్రారంభం ప్రభుత్వంతో సమానంగా అనేక ప్రాజెక్టులు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక చికిత్సలు 140 దేశాల్లో సేవాదాల కార్యక్రమాలు ప్రకృతి విపత్తుల సమయంలో ఆసరా వినూత్న బోధనకు విద్యావాహిని ప్రాజెక్టులు సాయి శివైక్యం తర్వాత నిరాటంకంగా సేవలు అన్నటువంటిది హైలైట్.